Ammamma 7th anniversary sale. Win iPhone 17 and 776 crazy gifts. Support చేయండి దోసా బ్యాటర్ ఫ్రీగా పొందండి. తెలంగాణలో సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీ వ్యవస్థలో ప్రభుత్వం ఒక సంచలన మార్పుకు తెరదీసింది. లబ్ధిదారుల కష్టాలను తీరుస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సరికొత్త నిర్ణయం తీసుకున్నారు. ఇకపై పెన్షన్ సొమ్ము కోసం గంటల తరబడి వేచి చూడవలసిన అవసరం లేదు. మధ్యవర్తుల చేతులు మారే ప్రసక్తే లేదు. లబ్ధిదారుల చేతుల్లో రూపాయి పెట్టే పాత పద్ధతికి గుడ్ బై చెప్తూ నేరుగా వారి బ్యాంక్ ఖాతాలలోనే నగదు జమ చేసేలా సరికొత్త డిజిటల్ విప్లవానికి శ్రీకారం చుట్టనున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, గీత, చేనేత కార్మికులు చేయుత పథకం ద్వారా ప్రతి నెల ఆర్థిక సహాయాన్ని అందుకుంటున్నారు. ప్రస్తుతం చాలా చోట్ల గ్రామాలలో అధికారులు, పోస్టల్ సిబ్బంది ద్వారా నగదు రూపంలోనే ఈ పెన్షన్ల పంపిణీ జరుగుతోంది. ఈ పాత పద్ధతి వల్ల క్షేత్రస్థాయిలో అనేక ఇబ్బందులు వస్తున్నట్లుగా ప్రభుత్వం గమనించింది. పెన్షన్ సొమ్ము పంపిణీలో తీవ్ర ఆలస్యం కావడం, కొన్ని చోట్ల అవకతవకలు జరగడం, మధ్యవర్తులు లబ్ధిదారులను ఇబ్బంది పెట్టడం వంటి అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అనేక ఫిర్యాదులు అందాయి. ముఖ్యంగా వృద్ధులు, దివ్యాంగులు పెన్షన్ కేంద్రాల వద్ద పోస్టాఫీసుల ముందు ఎండనక వాననక గంటల తరబడి నిలబడాల్సి వస్తుంది. కొన్ని ప్రాంతాలలో బయోమెట్రిక్ సాంకేతిక సమస్యలు, రికార్డులలో తప్పుల వల్ల లబ్ధిదారులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ సమస్యలన్నిటికీ శాశ్వత పరిష్కారం చూపాలని సీఎం రేవంత్ రెడ్డి భావించాడు. అందుకే పెన్షన్ పంపిణీ 100% డిజిటల్ మోడ్లోకి మార్చాలని అధికారులను ఆదేశించాడు. ఈ కొత్త సంస్కరణల ప్రకారం ఇప్పటి వరకు నగదు రూపంలో పెన్షన్ తీసుకుంటున్న ప్రతి ఒక్కరికి బ్యాంకింగ్ సౌకర్యం కల్పిస్తారు. సొంతంగా బ్యాంక్ ఖాతా లేని లబ్ధిదారులకు పోస్టల్ బ్యాంక్ లేదా ఇతర ప్రభుత్వ బ్యాంకులలో కొత్తగా ఖాతాలు తెరిపిస్తారు. ఈ అకౌంట్లను లబ్ధిదారుల ఆధార్ నెంబర్లతో అనుసంధానం చేసే ప్రక్రియను వేగవంతం చేశారు. రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ ఈ బాధ్యతను తీసుకొని ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళుతుంది. ఇకపై ప్రభుత్వ పెన్షన్ నిధులు విడుదల చేసిన వెంటనే ఆ సొమ్ము నేరుగా లబ్ధిదారుడి వ్యక్తిగత ఖాతాలో పడిపోతుంది. దీనివల్ల లబ్ధిదారులు ఎవరిపైనా ఆధారపడవలసిన పని లేదు. తమకు నచ్చిన సమయంలో దగ్గరలోని ఏటీఎంలు, బ్యాంకులు లేదా మైక్రో ఏటీఎం సేవల ద్వారా డబ్బులను సులభంగా డ్రా చేసుకోవచ్చు. మరోవైపు కొత్త పెన్షన్ల మంజూరు ప్రక్రియలోనూ ప్రభుత్వం పక్కా పారదర్శకతను పాటిస్తుంది. ఇటీవల నిర్వహించిన సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒంటరి మహిళల పెన్షన్కు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు. అర్హులైన ప్రతి ఒంటరి మహిళకు త్వరగా పెన్షన్ అందేలా చూడాలని సూచించాడు. ఇందులో భాగంగా ఓటరు గుర్తింపు కార్డు, ఆధార్ కార్డు, సామాజిక ఆర్థిక సర్వే వివరాలను ఒకదానితో ఒకటి లింక్ చేస్తున్నారు. దీనివల్ల అర్హులైన నిజమైన లబ్ధిదారుల జాబితా పక్కాగా సిద్ధమవుతుంది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా లబ్ధిదారుల వివరాల ధృవీకరణ కోసం లైవ్ అథెంటికేషన్ ప్రక్రియ క్షేత్రస్థాయిలో జోరుగా సాగుతుంది. ఈ వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తయిన వెంటనే కొత్త పెన్షన్ల పంపిణీ విధానాన్ని దశలవారీగా అమలు చేయనున్నారు. రాబోయే కొద్ది నెలల్లోనే ఈ కొత్త డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ విధానం పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుంది. ఈ విప్లవాత్మక నిర్ణయం వల్ల పెన్షన్ల పంపిణీలో అవినీతికి పూర్తిగా అడ్డుకట్ట పడుతుందని, ప్రభుత్వ నిధులు దుర్వినియోగం కాకుండా నేరుగా ప్రజలకే అందుతాయని అధికారులు నమ్మకంగా చెబుతున్నారు. తెలంగాణ సామాజిక భద్రతా రంగంలో ఇదొక చారిత్రాత్మక మార్పు కానుంది.